పెద్దవాళ్ళు చిన్న పిల్లలుగా మారితే. నాన్న నీ ఆఫీస్ బస్ వచ్చింది ఎల్లు. ఆఫీస్ బస్సా? అమ్మా కడుపులో నొప్పి అమ్మా. అబ్బా కరెక్ట్ గా ఆఫీస్ బస్ వచ్చే టైంకి నీ కడుపులో నొప్పి వస్తుందా? అమ్మ తోడు నిజంగా కడుపులో నొప్పి వస్తుంది. కాలుండి జ్వరం కూడా వచ్చినట్టుంది చూడు. కాలంటే నిన్ను మధ్యాహ్నం నుండి తీసుకొస్తాను, ఇప్పుడు వెళ్ళు. నువ్వు అలాగే అంటావు, నువ్వు రావు. మదర్ ప్రామిస్ నేను వస్తాను. నేను ఆఫీస్కి వెళ్ళాను. రే బండాపురా, లైసెన్స్ తీరా. నువ్వు సీను కదా? మీరు మ్యాథ్స్ సార్? ఓహో బాగా చదివి పోలీస్ అయ్యావన్నమాట. కానీ నేను స్కూల్లో ఉన్నప్పుడు దేనికి పనికిరాను అడుక్కు తింటానని చెప్పి తిట్టేవాళ్ళుగా. అప్పుడేదో ఫ్లోలో అన్నాలేరా, అన్ని మనసులో పెట్టుకోకూడదు. సర్లేండి, డ్రైవింగ్ లైసెన్స్ తీయండి. అది ఇంట్లో మర్చిపోయానురా. అయితే వచ్చి గోడ కుర్చీ వేయండి. ఏంటి గోడ కుర్చీనా? నేను స్కూల్లో ఉన్నప్పుడు మ్యాథ్స్ హోంవర్క్ మర్చిపోతే నాతో గోడ కుర్చీ వేయించారుగా, ఇప్పుడు మీరు కూడా వేయండి. రే నేను నిజంగా ఇంట్లో మర్చిపోయానురా. నేను నమ్మనుగా. మర్యాద గోడ కుర్చీ వేయండి, లేదంటే బండి సీజ్ చేస్తా. అందరూ నెక్స్ట్ సమ్ నోట్ చేసుకోండి. ఏ ఎవడ్రా మాట్లాడేది? ఏ అమ్మాయి స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్. సార్ నేను జస్ట్ పెన్ అడిగాను సార్. ఫస్ట్ యూ స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్. రేపు స్కూల్ కి మా నాన్న తీసుకొస్తాను చూడు. రే లాస్ట్ బెంచ్ గెట్ అవుట్ ఆఫ్ ది క్లాస్. బయటికి వెళ్ళి గోడ కుర్చీ వేయండిరా. అరే లోపల కంటే బయటే బాగుందిరా. అరే నెక్స్ట్ పీరియడ్ కూడా బయట ఆడుకుందాంరా. సరేరా. రే ఎవడ్రా బయట మాట్లాడేది? మీ తాత. అందరూ చిన్నప్పుడు చేసే 2 తప్పులు. రే నీ హోంవర్క్ ఏదిరా? అమ్మతోడు చేసి ఇంట్లో పెట్టి మర్చిపోయాను సార్. హోంవర్క్ చేయకుండా వచ్చిందే కాక ఇంట్లో మర్చిపోయానని అబద్ధాలు చెప్తా. చేపట్రా చేపట్టు. ఏరా లంచ్ బాక్స్ ఏది? అమ్మతోడమ్మా స్కూల్లో పెట్టి మర్చిపోయానమ్మా. అన్నం తినకుండా వచ్చిందే కాక స్కూల్లో మర్చిపోయానని అబద్ధాలు చెప్తావా? ఏరా ఈ రోజు నీ ఎగ్జామ్ రిజల్ట్స్ అంటగా? అవునన్నా. నువ్వు గనక పాస్ అయ్యావనుకో నీకు 2 వీలర్ కొని పెడతా. మరి ఫెయిల్ అయితే? ఫెయిల్ అయితే ఏముంది, 4 వీలర్ కొని పెడతా. ఏంటి 4 వీలరా? ఏరా నీ కొత్త 4 వీలర్ ఎలా ఉంది? రే ఎవడన్నా మాట్లాడాడో తీసుకెళ్లి అమ్మాయిల పక్కన కూర్చోబెడతా. మా హీరో నన్ను హిట్లు కొట్టాడారా మీ హీరో? బొచ్చుడు ఉన్నాయిరా. ఉంటే చెప్పరా, చెప్పు. రే నువ్వు వచ్చి అమ్మాయిల పక్కన కూర్చోరా. అబ్బా లడ్డూ లైక్ ఉన్నావే పిల్ల. సార్ వీడు నన్ను లడ్డూ లైక్ ఉన్నావే పిల్ల అంటున్నాడు సార్. రే నువ్వు వచ్చి ఫస్ట్ బెంచ్ లో నుంచోరా. రే ఫస్ట్ బెంచ్ ఒకసారి నా చెడ్డీ లోపల చూడు. చెడ్డీ లోపల చూడాలా? సార్ వీడు డైరీ వేసుకోలేదు సార్. అసలు నిన్నేవాడ్రా బోర్డు నదిలేసి నా చెడ్డీ లోపల చూడమని చెప్పింది. రే నువ్వు ముందు బయటికి వెళ్ళి 100 గుంజుళ్ళు తీరా. రే గుంజుళ్ళు కాదు గోడ కుర్చీ చేయరా. రే గోడ కుర్చీ కాదు మోకాళ్ళంటేరా. నువ్వు భూమి మీద కాదు స్పేస్ లోకి వెళ్ళి నుంచోరా. హాయ్ సార్, నాకు ఇక్కడ కొత్త ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. రే సార్కి హాయ్ చెప్పరా. ఇదిగోరా నాన్న నీ బర్త్డే అని కొత్త బట్టలు తీసుకొచ్చాను. అయ్యి కొత్త బట్టలు? ఎందుకమ్మా ఇంత లూజ్ బట్టలు తీసుకొచ్చావు? రేపటి కోసం. ఎందుకమ్మా సద్దన్నం తీసుకెళ్ళి ఊకే ఫ్రిడ్జ్ లో పెడతావు? సద్దన్నం నాన్నకి, రేపటి కోసం. ఎందుకే నా జీతం డబ్బులు తగలేసి నిన్ను చీరలు కొన్నావు? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, రేపటి కోసం. రేపటి కోసమా? ఎందుకంటే చిన్న విషయానికి కూడా బెల్ట్ తీస్తున్నారు. ఇది ఎల్లుండి కోసం. ఎక్స్క్యూజ్ మీ ఇంగ్లీష్ మిస్. yes విల్ యూ మ్యారీ మీ? ఐ యామ్ సారీ మ్యాథ్స్ సార్, నా మనసులో పీటీ సార్ ఉన్నారు. అమ్మ పీటీగా గురువు గారు నా గుండెల మీద తన్నావు కదరా. సార్ మే కమిన్ సార్. ఇప్పుడు నా కోపం అంతా ఈడి మీద తీర్చుకుంటాను. కమిన్. ఎంత ధైర్యం ఉంటే నా క్లాస్ కి లేటుగా వస్తావురా నువ్వు? అయిపోయావురా రే. ఇంకా నిలబడ్డావేంట్రా? ఇంకో రౌండ్ అయినా? నాది ఈ సెక్షన్ కాదు సార్, పక్క సెక్షన్ సార్. మరి కొడతంటే చెప్పవే.
మీరు ఎక్కడ చెప్పనిచ్చారు సార్? నేను డస్టర్ కోసం వచ్చాయని చెప్పేలోపే గొడ్డలో బాధినట్టు బాధారు కదా సార్. ఏంటి మీ ఆయన నీకు 7 వారాలు నగలు చేపిస్తున్నాడా? సరే వదినా, నీ కడుపు బాగా మండుతున్నట్టుందిగా, మళ్ళీ రేపు వస్తాను. సర్లే వెళ్ళు, ఇప్పుడు నా కోపం ఎవరొకళ్ళ మీద తీర్చుకోవాలి. రే ఇట్రారా. ఏంటమ్మా చెప్పు. అలా ఫ్యాన్ లో లైట్ ఆన్ చేసి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పారా నీకు? నేను బయట నుండి వస్తున్నాక ఇప్పటి వరకు ఇంట్లో ఉంది నువ్వేగా. అంటే అది అయినా ఇంట్లో ఉండకుండా బయట ఎక్కడ తిరుగుతున్నావురా నువ్వు? నువ్వేగా అమ్మా సరుకులు తీసుకురమ్మని షాప్ కి పంపించా. అవును కదా, మర్చిపోయాను. అయినా నాకే దూర సమాధానం చెప్పేది పెద్దోడురా నువ్వు. రే బ్యాక్ బెంచర్స్, రావణుడితో ఫైట్ ఎవరు చేశారు చెప్పండి. సార్ అమ్మతోడు సార్, ఆ ఫైట్ లో నేను అసలు ఇన్వాల్వ్ అవ్వలేదు సార్. సార్ నేను టాయిలెట్ కి వెళ్ళి ఇప్పుడే వచ్చాను సార్, నాకు కూడా తెలియదు సార్. సార్ ఫ్రంట్ బెంచ్ వాళ్ళే ఫైట్ చేశారు సార్, స్వయాన్ని నేను నా కళ్ళతో చూశాను సార్. అవును సార్, ఫ్రంట్ బెంచ్ వాళ్ళే చేశారు సార్. ఎరా బాంబులు కలుద్దామా? వద్దురా, నాకు బాంబులు అంటే వచ్చా. అయితే పట్టుకొని నుంచా, నేను కాలుస్తాను. సరేరా, హ్యాపీ దీపావళి. పురుగుల బట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తా నా కొడక, నువ్వు రే నాశనం అయిపోతావురా. రేయ్ ఏంట్రా నా క్లాసులోనే పడుకుంటావా? సార్ నేను పడుకోలేదు సార్. అబద్ధాలు ఆడావో తాట తీస్తా. అమ్మతోడు నేను పడుకోలేదు సార్. అయితే నేను ఇప్పుడు చెప్పిన టాపిక్ విన్నావుగా, దానిలో ఏదైనా డౌట్ ఉంటే అడుగు, చెప్తా. అమ్మ డౌట్ అడగాల? సర్లే ఏదో ఒకటి అడుగుదాం, లేకపోతే బెండ్ తీసేలా ఉన్నాడు. సార్ ఇంతకీ ఏ సబ్జెక్ట్ సార్? నా క్లాసులోనే పడుకుంటావురా నువ్వు? సార్ ఇంకా జీవితంలో పడుకొని వదిలేండి సార్. సార్ సార్ ఎరా బుడంకాయ్, మీ నాన్నేడి? మా నాన్న బజార్కి వెళ్ళాడు. ఏం కావాలి? ఒక కోడిగుడ్డు ఎంత? 5 రూపాయలు. సరేలే 2 గుడ్లు ఇవ్వు. ఒక గుడ్డు 5 రూపాయలు అంటే 2 గుడ్లు 55 రూపాయలు. 55 రూపాయలా? వద్దులే, ఒక గుడ్డు చాలు. ఒక్క నిమిషం, 55 రూపాయల నుండి 5 రూపాయలు తీసేస్తే 50 రూపాయలు. 50 రూపాయలా? నాకు అసలు గుడ్లే వద్దు. అయితే 50 రూపాయల నుండి ఇంకో 5 రూపాయలు తీసేస్తే ఇంకా 45 రూపాయలు వస్తాయి, ఇవ్వండి. ఏ బాబు, నీ పేరేంటి? టీచర్ గారు, నా పేరు సుబ్బరాజు. వాట్ ఈజ్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ సుబ్బరాజు. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ సుబ్బు. అమ్మా, ఇప్పుడు నుండి చూడమ్మా, మన ఎదుగుదలను చూసి చుట్టాలందరూ ఏడవాలి. అంత డబ్బులు సంపాదిస్తా. అసలు డబ్బులు లేకపోతే ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరమ్మా. ఫస్ట్ మనం లోన్స్ అన్ని క్లియర్ చేసేస్తా, తర్వాత ఇల్లు పడగొట్టేసి డూప్లెక్స్ ఇల్లు కట్టుకుందాం. ఇంకా ఆ తర్వాత ఒక లగ్జరీ కార్ తీసుకుందాం. ఆ కార్ చూసి ఇంటి అతను అంటే వాళ్ళందరూ ఏడవాలి. ఏంటి లక్ష్మి, వీడు మన కొడుకేనా? ఇంత బుద్ధిమంతుల్లా మాట్లాడుతున్నాడు. ఈ నా బట్ట ఫోన్ ఛార్జింగ్ పెట్టాడు, అందుకే సోది కబుర్లు చెప్తూ టైం పాస్ చేస్తున్నాడు. అయ్యా, ఒక 10 రూపాయలు ఉంటే దానం చేయండి అయ్యా. కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా, పని చేసుకోవడం చేత కదా. ఇదిగా రేయ్, ఎస్పీటీ చెప్పే 5 నిమిషాలు అవుతుంది. నీ కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి గారా, టీ పెట్టడం చేత కదా నీకు? ఈ టీ 10 రూపాయల? నాకు ఈ టీ నచ్చలేదు, నా 10 రూపాయలు నాకు ఇచ్చేయి.